మన గ్రామంలో నూతన కమిటీ సర్పంచ్ కమిటీ అందరూ వాళ్ళని ఎన్నుకున్న సందర్భంగా వారికి మా పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ తరపున ఒక చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ఈ సన్మానం ఇప్పుడు సర్పంచ్ గారికి 12 మంది మెంబర్లు కూడా సన్మానం ఉంటుంది. అనివార్య కారణాల వల్ల కొంతమంది రాలేకపోయారు, వాళ్ళకు కొన్ని పనులు ఉండడం వల్ల వాళ్ళు మళ్ళీ తర్వాత వాళ్ళకు కూడా పిలిచి వాళ్ళకు కూడా సన్మానం చేస్తాం. మేము సర్పంచ్ గారికి ఒకటే చెప్తున్నాం, సర్పంచ్ గారు కొత్తగా ఎన్నుకున్నారు కాబట్టి మీరు ఈ పెద్దమ్మ దేవాలయం ఏ ఒక్కరు కాకుండా అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించింది కాబట్టి దేవాలయం అమ్మవారి గుడిని డెవలప్ చేయడానికి ప్రధాన పాత్ర మీద ఉండాలా. మీరు ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇక్కడ పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి ఇక్కడ చిన్న చిన్న కుటుంబాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో చేసుకోరు కనుక వారికి మనం ఒక చిన్న ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసినాం. ఆ ఫంక్షన్ హాల్కు మాతో అయిన కాడికి మేము చేసినాం. ఇప్పుడు మీరు దీన్ని పెద్ద మొత్తంలో పొడిగించి దీన్ని పంట షెడ్డు, రీడింగ్ హాలు, మళ్ళీ మిల్స్ అరేంజ్మెంటు, డైనింగ్ హాలు ఇవన్నీ కూడా చేయాలని మేము సర్పంచ్ గారిని కోరుతున్నాం. సర్పంచ్ గారి దృష్టిలో పెట్టుకొని మనం ఎమ్మెల్యే గారితో కులంకషంగా చర్చించి అందరి సహకారాలు తీసుకొని మేమందరం మీ వెంట ఉంటాం. మనమందరం కలిసి మందిర్కు ఇక్కడ డెవలప్ చేయాలా. ఇక్కడ పెద్ద మొత్తంలో ఎండాకాలం వరకు అన్ని కార్యక్రమాలు జరగాలని నేను సర్పంచ్ గారికి విన్నవిస్తున్నా. మరియు మా ఆలయ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు, వారికి కూడా చెప్తున్నా. ఇప్పుడు 3 లక్షల రూపాయలు వచ్చినాయి. ఈ 2-3 రోజులలో అది కూడా ఎలక్షన్ కోడ్ ఛార్జ్ చేయలే. ఆ కోడ్ పోగానే ఇప్పుడు ఆ 3 లక్షల రూపాయలతోటి ఇక్కడ నుంచి ఈ వంట చెట్టుకు అది కూడా వరకు ఛార్జ్ చేయాలా. అది అమౌంట్ అయిపోగానే కొత్త అమౌంట్ ఇస్తానని చెప్పిండు ఎమ్మెల్యే గారు. అది కూడా నేను చైర్మన్ గారికి చెప్తున్నా. ఆ అమౌంట్ తొందరగానే దాన్ని క్లోజ్ చేసేస్తే ఇంకా అమౌంట్ కొత్తది వస్తుందని నేను మనవి చేస్తున్నాం. జై పెద్దమ్మ తల్లి. అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నేను నా సహాయ సహకారాలన్నీ కూడా ఈ టెంపుల్ ఆధ్వర్యంలో కానీ ఈ ఫంక్షన్ హాల్ కానీ మీకు మొన్న వచ్చినప్పుడు కూడా సారు మనకు మాట ఇచ్చిండు. ఇప్పుడైతే ఈ ఎంపీ ఫండ్స్ తోటి ఇది ఒకటి వంటశాల అయితే కట్టించేద్దాము. మనది ప్రమాణ స్వీకారమైన తెల్లారే మీరు కట్టిస్తే కట్టియండి, మనతోటి కాకుంటే వేరే కాంట్రాక్ట్ తోటి చేపించేద్దాం పని. ఎందుకంటే అవి ఎంపీ ఫండ్స్ కాబట్టి తొందరగా వస్తాయి కాబట్టి. మళ్ళీ ఇప్పుడు ఎండోమెంట్లో కూడా మనకు సార్ ఏమన్నాడు, పెట్టుమన్నాడు. ఆ ఫండ్స్ మనం కూడా మన కమిటీలో మరి ఏమన్నా ఉంటే మరి అందరి సహకారాలతోటి కొన్ని లేకుండా కల్పించి మళ్ళీ వచ్చిన తర్వాత తీసుకుందాం. కానీ ఫస్ట్ కట్టాలా, కడితే మనకు పెద్ద ఎత్తున వస్తుంది కాబట్టి అందరు కొద్దిగా సహకరిస్తే తొందరగా అయిపోతుంది. అట్లా మంచి కొన్ని డబ్బులు వేసన్నా కానీ ఎట్లనే వేసిన ఆ ఎండోమెంట్లో మనం ఒక 4 లక్షలు కడితే మనకు సారి చెప్పిండు, లక్ష్మణ్ అన్న చెప్పిండు, వీళ్ళందరూ చెప్పిండు కాబట్టి పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొని వచ్చి మనము ఈ దేవాలయంకి ఈ ఫంక్షన్ హాల్కి డెవలప్మెంట్ చేస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 6 లక్షలు కడితే 40 లక్షలు వస్తాయి. ఎన్నికైన సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి మరియు వార్డు మెంబర్లందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. గత ప్రభుత్వాల వైఫల్యము మరి ఏదో ఒక కారణం చేత ఇక్కడికి అంటే నేను మాట్లాడే మాట కొందరు మనసు నొప్పించుండవచ్చు. నేను వీడీసీ తరపున కమిటీగా నేను మెంబర్ వెళ్ళినప్పుడు నాకు ఇతరులు ఎవరు పంపించలే, ముదిరాజ్ సభ్యులే నాకు పంపించారు. వీడీసీకి నువ్వు లక్ష్మణ్ మన కోసం కొట్లాడు ఏమన్నా తీసుకొచ్చాను. నేను అక్కడ కూడా నా గలం ముదిరాజుల కోసం వినిపించినా కానీ వేరే కులం కోసం నేను వినిపించలేదు. నా గలం నాకు ముదిరాజులు పంపించారు కాబట్టి నేను ముదిరాజుల కోసమే నేను మాట్లాడేవాడిని. ఇతరులకు మనసు నొప్పించుండొచ్చు, ఎప్పుడు లక్ష్మణ్ ముదిరాజు అంటాడని. ఇప్పుడు కూడా నేను మాట్లాడదలుచుకోలేదు, కాకపోతే మాట్లాడదలుచుకుంటున్నాను. ఎందుకోసం అంటే సర్పంచ్ గారు కానీ ఉప సర్పంచ్ గారు కానీ వార్డు మెంబర్లు కానీ మా ముదిరాజు దగ్గరికి వచ్చి మేము ముదిరాజులను పిలిచి మేము సన్మానం చేయడం జరిగింది. మా హక్కులు మేము అడగాలి కదా, ఎవరు బాధ అనుకోకుండా ఎవరు బాధపడకుండా నా యొక్క చిన్న విన్నపం. ఏదైనా కానీ రాజకీయంగా కానీ ఒక ఏ ఫండ్స్ అయినా సరే, ఒక ఇంధనం మిల్ అయినా సరే, ఒక ప్లాట్ విషయమైనా సరే, ఒక చిన్న ఏదైనా ప్రతిదీ గవర్నమెంట్ నుంచి వచ్చిన 100 వచ్చినా 20 వచ్చినా సామాజిక న్యాయంగా మా ముదిరాజులు ఎంతున్నారు మాకు అంతగా ఇప్పించి మా ముదిరాజులకు అంటే లేని వారికి ఉన్నవారికి కాకుండా లేని వారికి న్యాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా సుష్మా గారికి మరియు
ఒకసారి మాట్లాడరా శివాజీ మాట్లాడరా